చూసారు కదా మనకి ఏదైతే యాక్టివా స్కూటీ అంటే యాక్టివా స్కూటీ కానీ హీరో ప్లజర్ కానీ ఏదైనా సరే ఏదైతే షాక్ అబ్జర్వర్ బుష్ కానీ అదేవిధంగా ఇంజిన్ బుష్లు కానీ మనం పుల్లర్తో దింపుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇంజిన్ సంబంధించిన వీడియో అనేది మన ఛానల్ ఉంది, ఒకసారి వాచ్ చేయండి. లేకపోతే ఇంకో పైన కార్డ్స్లో వెళ్తున్నాం ఆ వీడియో చూడండి. ఇంజిన్ బుష్ అనేది ఎలా చేంజ్ అయింది అర్థమవుతుంది. అదేవిధంగా మనకి షాక్ అబ్జర్వర్ బుష్లకి అదేవిధంగా ఇంజిన్ బుష్లకి వేరు వేరు పుల్లర్ ఇచ్చారు. రెండు కలిపి ఒకటే ఇచ్చుంటే బాగుండేది. అయినా సరే ఓకే, వేరు వేరు పుల్లర్ ఇచ్చారు. వాళ్ళు కానీ బిజినెస్ చేయాలి కదా, ఏదో థ్రెడ్లో చేంజ్ అవుతుంది. ఎందుకంటే బుష్ లోపల ఎగ్జాక్ట్గా బుష్ స్ట్రైట్గా వచ్చే కోసం ఈ బోల్ట్ సైజు పెరుగుతుంది కాబట్టి ఓల్ కానీ రెండు చేయాల్సిన తప్పదు. ఇప్పుడు మనం ఇంజిన్ బుష్ గురించి వేసాం. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ షాక్ అబ్జర్వర్ బుష్ ఏదైతే ఈ బుష్ ఉందో ఈ బుష్ అనేది ఎలా చేంజ్ చేయాలి, మనం తట్టి తీసామనుకో ఒకసారి మొక్క కూడా చేతిలో పెట్టుకుంటారు. అందుకని మనం ఈ పుల్లర్తో అనేది ఎలా రిమూవ్ చేయాలి, ఎలా వేయాలి అనేది ఉంటుంది. మనకి ఇంజిన్తో పోల్చుకుంటే ఇది అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా, చాలా సింపుల్గా ఉంటుంది. మనం బండి అనేది కిందకి డౌన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇంజిన్ బుష్లు కానీ కిందకి డౌన్ చేయలేదు. ఇదంటే బండి బోర్ చేస్తున్నాం కాబట్టి పనిలో పనికైతే మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఏదైతే ఈ బోల్ట్ ఉందో ఇందాక మీరు చూసారు కదా, స్పీడ్గా చూసారు. ఇప్పుడు అయితే స్లోగా చూడండి, స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది కానీ చూసుకుంటే ఒక పక్క ఈ విధంగా ఉంటుంది, ఒక పక్క ఫ్లాట్గా ఉంటుంది. ఫ్లాట్గా ఉండేది ఇటు బాగా చేసేయండి. ఓకే, ఏదైతే ఈ పుల్లర్ ఉందో ఇదనేది ఇటు పక్క పెట్టండి, ఇది ఇక్కడ. ఓకేనా, ఇలా పెట్టేసి ఈ వాషర్ కావాలంటే యూస్ చేస్తానంటే లాస్ట్లో యూస్ చేయండి, లేకపోతే కింద పెట్టేస్తానంటే పెట్టండి, అవసరం యూస్ చేయండి. ఎందుకంటే లోపల బోల్ట్ థ్రెడ్ అనేది ఒకసారి తక్కువ రావచ్చు, అందుకని యూస్ చేయండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే టైట్ చేయండి. ఓకేనా, టైట్ చేస్తానండి. ఈ బుష్ అనేది కరెక్ట్గా దీనికి సీటింగ్ పెట్టుకోండి, సీటింగ్ పెట్టుకొని. ఓకే, ఇప్పుడైతే టైట్ అయింది కదా. ఓకే, ఇంకొద్దిగా డౌన్ చేస్తాను, మీకు క్లారిటీ కనబడుద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీనికి 14 రింగ్ తీసుకొని ఇక్కడైతే 13 స్పాన్ వేసుకొని గర్ర 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 తిప్పడమే. తిప్పు. ఫస్ట్ ఎప్పుడైనా వదిలిపెట్టుకోండి. టైట్ చేస్తున్నప్పుడు ఒకసారిగా గ్రిప్ వచ్చి సప్పన వదులుతుంది. వదిలిందంటే బుష్ రన్ అవుతుందని అర్థం. ఓకే, బుష్ రన్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఓకే, ఆల్మోస్ట్ క్లైమాక్స్లో ఉంది బుష్. ఓల్డ్ టైట్ చేసి ఫ్రీ అవుతుందంటే అక్కడ క్లైమాక్స్ స్టేజ్లో ఉంది అర్థం. ఓకే, వచ్చేసింది. ఓకే, ఇప్పుడైతే బోల్డ్ లూజ్ చేస్తాం. ఎందుకంటే టైర్ అడ్డం ఉంది కాబట్టి మనకి అట్టే సైడ్గా రాదు, లేకపోతే అటు పక్క తీసుకునేసినచ్చు టైర్ లేకుండా ఉంటే. ఓకే, ఇప్పుడైతే వచ్చింది కాబట్టి మనకి లోపల మన బుష్ అయితే కొద్దిగా టైట్ అయింది. ఏది మనం పంపించిన బుష్ అయితే దాని ఏదైతే కొద్దిగా మెల్లగా సెట్ అయితే బయట తీసుకుందాం. అంటే ఎగ్జాక్ట్గా పోద్ది కదా, కొద్దిగా టైట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు కానీ చూసుకుంటే హోల్ అనేది క్లియర్గా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ చమ్మగాలంటే ఆయిల్ చమ్మ అయితే పూసుకోండి, లేదనుకుంటే అలాగే ఎక్కించేస్తానో ఎక్కించండి, మీ ఇష్టం. ఇప్పుడు ఏదైతే కొత్త బుష్ ఉందో మనం ఇందాక అయితే ఎలాగైతే ఓపెన్ చేసామో అలాగే ఎక్కియచ్చు. లేకపోతే ఇక్కడ మరొక ఆప్షన్ కానీ ఉంది మనకి. ఏదైతే ఈ బోల్ట్ ఉందో ఈ బోల్ట్కి అనేది ఈ వాషర్ అయితే వేసేసేయండి. వాషర్ వేసిన తర్వాత ఈ బుష్ అనేది ఇలా వేసేయండి. ఇలా వేసి అంటే దీనికంటే మనం ఇంజిన్ బుష్లు మార్చాం కదా, అప్పుడు ఆ వీడియో చూసాం కదా, అది బాగుంటుంది ఇది బాగుంటుంది, ఏదైనా మీ ఇష్టం. ఇప్పుడు దీని అనేది ఏం చేస్తారంటే టైట్ చేయండి. ఓకేనా, లేదనుకోండి ఇందాక ఎలా తీసారో అలాగే కానీ వేయచ్చు. ఓకేనా, ముందు సెంటర్ పెట్టుకోవాలి భయ్య, క్రాస్ పెట్టుకోవాలండి. బోల్ట్ అనేది మనకి సెంటర్ కొనాలి. ఓకేనా, ఇప్పుడైతే సెంటర్ కొన్నిటి ఉంది, మనకి ఎక్కించేటప్పుడు అర్థం అయిపోద్ది. ఇప్పుడు ఇలా పెట్టి ఇలా తిప్పుతూ ఉండండి. ఓకేనా, మీరు బుష్ చెక్ చేయండి, కొద్దిగా లాంగ్ షాట్ తీసుకో. ఓకేనా, చెక్ చేస్తుండండి. అంటే ఇందాకటి మనం ఇంజిన్ బుష్లు కానీ ఎక్కించాం కదా ఈ మధ్య, ఈ వాష్ అనేది ఈ విధంగా వేసి ఎక్కడం వల్ల ఏంటంటే లోపల ఉన్న రబ్బర్ దెబ్బ తినకుండా ఉంటుంది. అంటే రబ్బర్ అనేది ఎక్స్పాండ్ అయ్యి అది కొద్దిగా వీక్ అవ్వకుండా ఇలా పెట్టడం లేదంటే డైరెక్ట్గా మనకి ఇప్పుడు ఇదనుకో ఏమవుతుంది, లోపల ఉన్న బుష్ తగులుతుంది. అంటే రబ్బర్ అనేది కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తుంది. ఓకేనా, ఇదనుకో ఎగ్జాక్ట్గా అవుటర్ కొన్ని తగులుతుంది కాబట్టి సింపుల్గా లోపలికి అది వెళ్ళిపోద్ది. మనకి ఎగ్జాక్ట్గా పాయింట్కి వెళ్ళగానే ఆనిపోద్ది దాని ఇష్టంగా అదే.
చూడండి గ్యాప్ అనేది కొద్దిగా ఉంది, దానికి ఆడ బాగానే మనకి ఇంకా అనేది టైట్ కాదు, లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పేస్తే బుష్ అనేది ఆల్మోస్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను తీసేస్తా చూడండి, చూసారా మనకి ఎగ్జాక్ట్గా బుష్గా వెళ్ళిపోయింది. మనకి ఇటు పక్కన అదే విధంగా వచ్చేస్తుంది, చూసుకోండి లెవెల్ చూసుకోండి. ఓకేనా, ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి బుష్ అయితే సీటింగ్ అయిపోద్ది. అంటే మనం ఇంజిన్ బుష్కి ఏంటంటే వాష్ అనేది కరెక్ట్గా అనలేదు, మనం ఎలాగానే వేసుకోవచ్చు, ఈ బుష్ పెట్టి కానీ వేసుకోవచ్చు, వాష్ పెట్టి వేయడం లేదంటే మనకి లెవెల్గా కేసుకు పోయి ఆనిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి స్కూటీకి షాక్ అబ్జర్వర్ బుష్ అనేది ఎలా వేయాలి అనేది చాలా ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఈ పుల్లర్ అనేది ఆల్మోస్ట్ అందరూ కొనుక్కోండి స్కూటీలు చేసే వాళ్ళైతే, ఎందుకంటే మనకి పని అనేది ఈజీగా అవుద్ది, మనకి డ్యామేజ్ అవుద్దని భయం లేకుండా వేసుకోవచ్చు. ఓకే, టోటల్గా వీడియో నచ్చిన కూడా లైక్ కామెంట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో చేసి మన ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి భయ్యా, సపోర్ట్ చేయండి భయ్య. ఇలాంటి పుల్లర్స్ అయితే మన ఛానల్గా ఉన్నాయి, మీరు కావాలంటే పర్చేజ్ చేస్తామంటే పర్చేజ్ చేయండి, కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడవచ్చు.